కేవలం గుడి ప్రసాదం మాత్రమే తినే ఒక పవిత్ర మొసలి మరణం, ఆ వెంటనే అదే గుడిలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి ఇప్పుడు మనం ఫాస్ట్గా తెలుసుకుందాం. మొదటిది, అసలు ఈ బాబియా ముసలి కథ ఏంటంటే, ఇది అనంతపుర లేక్ టెంపుల్లో ఏళ్ల తరబడి ఉండేది. మీరే ఆలోచించండి, సాధారణంగా క్రూరమైన మాంసాహారి అయిన ఒక ముసలి ఆ లక్షణాన్ని పూర్తిగా వదిలేసి గుడిలో పెట్టే ప్రసాదం మాత్రమే తింటూ బతకడం. రెండవది, 2022లో ఈ ముసలి చనిపోయినప్పుడు అక్కడి భక్తులు తీవ్రంగా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటారా? వాళ్ల దృష్టిలో బాబియా అంటే కేవలం ఒక జంతువు కాదు, వాళ్ల అచంచలమైన విశ్వాసానికి అది ఒక సజీవ ప్రతీక. ఇక చివరిగా మనల్ని విస్మయానికి గురిచేసే విషయమేంటంటే, ఈ విషాదం జరిగిన కొన్ని రోజులకే అచ్చం బాబియాలానే ప్రవర్తించే మరో కొత్త మొసలి ఆ గుడిలో సడన్గా ప్రత్యక్షమైంది. ఈ కొత్త మొసలి కూడా ఎవ్వరికీ ఎలాంటి హాని చెయ్యకుండా ప్రశాంతంగా ఉంటోంది. అసలిది బాబియా పునర్జన్మ, లేక ప్రకృతిలో జరిగిన వింత యాదృచ్ఛిక సంఘటన? ఇంత గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మమ్మల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.